విజయ షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. హైదరాబాద్ లో ట్రాఫిక్ నియమాలను భారీ వాహనదారులు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్ ను నివారించేందుకు ఈ ఏడాది జనవరిలో భారీ వాహనాల రాకపోకల సమయాలను పోలీసులు నిర్దేశించారు. అయినా నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా భారీ వాహనాలు తిరుగుతున్నాయి. లోకల్ లారీలు, భారీ వాహనాలకు ఉదయం 7 గంటల తర్వాత సిటీలోకి నో ఎంట్రీ పెట్టారు. ఉదయం 8 గంటల తర్వాత సిటీలో ప్రైవేట్ బస్సుల ఎంట్రీకి అనుమతి లేదు. హైదరాబాద్ లోని 94 రూట్లలో ఈ నిబంధనలు వర్తిస్తాయన్నారు పోలీసులు. హబ్సిగూడలో 2 రోజుల క్రితం లారీ ఢీకొని 10వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. దీంతో ఇకపై నగరంలో కేటాయించిన సమయం దాటి భారీ వాహనాలు, ప్రైవేట్ బస్సులు తిరిగితే కఠిన చర్యలకు పోలీసులు ఉపక్రమించారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ నియమాలను భారీ వాహనదారులు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్ను నివారించేందుకు ఈ ఏడాది జనవరిలో భారీ వాహనాల రాకపోకల సమయాలను పోలీసులు నిర్దేశించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. హైదరాబాద్ లో 8 గంటల తర్వాత హెవీ కి అనుమతి లేదు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రైవేట్ ట్రావెల్స్ కనబడుతుంది. బస్సు డాల్ఫిన్ అనే దానికి సంబంధించిన బస్సు ఇది. ట్రావెల్స్ కి సంబంధించింది. దాదాపు 10 దాటిపోయింది. అయినా కానీ ఈ బస్సు మాత్రం యథావిధిగా హైదరాబాద్ నగరంలో రోడ్లపైకి రావడం జరిగింది. ప్రస్తుతం మనం ఉన్నది కూడా ఏకంగా లకిడికాపుల అసెంబ్లీ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం హెవీ వెహికల్స్ కి అలో లేదు అని ఉన్నప్పటికీ చాలా స్పష్టంగా ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సులు మాత్రం ఇక్కడ యథావిధిగా తిరుగుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఒకటే కాదు, హెవీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినవి కూడా నాట లోడులో 8 గంటల తర్వాత. కానీ వీళ్ళంతా కూడా యథావిధిగా లోపలికి మాత్రం వస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. తార్నాక వద్ద జరిగిన అంటే తార్నాక హబ్సిగూడ దగ్గర 2 రోజుల క్రితం ఇసుక లారీ ఒకటి యాక్సిడెంట్ కు కారణం కావడం జరిగింది. ఈ ఘటనలో ఒక విద్యార్థి చనిపోయిన ఘటన చోటు చేసుకోవడం జరిగింది. చిన్నారి మృతికి కారణం కూడా ఆ లారీ ఆ టైంలో అంటే 8 తర్వాత హైదరాబాద్ లో రోడ్లపైకి రాకూడదు. కానీ రోడ్లపైకి వచ్చిన తర్వాత వాళ్ళు తొందరగా తమ గమ్యస్థానాలకి చేరుకోవాలన్న ఆతృతలో వాళ్ళు రావడం, ఆ టైంలో ముందు వెళ్తున్న వాహనాలన్నీ ఢీకొట్టి ప్రమాదాలకు కారణమవుతున్న ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్న నేపథ్యం ఇటీవల మనకు కనబడుతుంది. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం అనేది చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూద్దాం ఒకసారి పోలీసులు జారీ చేసిన నోటిఫికేషన్ ఏ విధంగా ఉంది అనేది మనం ఒకసారి చూస్తే ఇందులో ప్రధానంగా మనం చూడొచ్చు 7 AM టు 11 PM వరకు నో ఎంట్రీ అనేది ఒకటి కనబడుతుంది. ఆ వెహికల్స్లలో ప్రధానంగా లారీలు, టస్కర్ వెహికల్స్ తో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకి అలో లేదు అనేది చాలా స్పష్టంగా దాంట్లో పేర్కొనడం జరిగింది. వాళ్ళు కేవలం 11 PM టు 7 AM వరకు అంటే రాత్రి 11 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మాత్రమే వాళ్ళు లోపలికి రావడానికి అవకాశం ఉంటుంది అనేది కూడా వాళ్ళు చాలా స్పష్టంగా నోటిఫికేషన్ లో పేర్కొనడం జరిగింది. అలాగే 8 AM నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అంటే ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా
DCMతో పాటు ఇతర ఐచర్ వెహికల్స్ ఉంటాయి. కొన్ని ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వెహికల్స్ ప్రైవేట్ ఈ వాహనాలకు కూడా అనుమతి లేదు. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు కూడా ఈ వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలకు అనుమతి ఉన్నది కేవలం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు, అలాగే రాత్రి 9 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మాత్రమే అలో ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్క వాహనానికి అంటే అబౌవ్ 10 టన్స్కి సంబంధించినవి, అలాగే అబౌవ్ 12 టన్స్కి సంబంధించిన వాహనాలైతే మొత్తానికే అలో లేదు. అలాంటి అలో లేని సందర్భాల్లో కూడా చాలా వరకు ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన బస్సులు కావచ్చు, ఇతర ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వాహనాలు, అలాగే కొన్ని లారీలు కూడా ఈ రోడ్లపైకి వస్తున్న సందర్భం చోటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంలోనే ఈ ప్రమాదాల తీవ్రత పెరుగుతూ ఉంది. అలాగే ట్రాఫిక్ జామ్కి ప్రధానంగా ఈరోజు మనకు హాలిడే కాబట్టి పెద్దగా ట్రాఫిక్ అనేది కనబడట్లేదు. కానీ వర్కింగ్ డేలో మాత్రం మితిమీరిన వాహనాలు రావడం, ట్రాఫిక్ జామ్ అనేది చోటు చేసుకోవడం జరుగుతుంది. అదే సందర్భంలో ఈ హెవీ వెహికల్స్ కూడా వస్తుండడంతో ఒకవైపు ట్రాఫిక్ జామ్లు కూడా పెరుగుతున్న సందర్భం ఉంది. అదే క్రమంలో రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్న సందర్భం అయితే మనకు కనబడుతుంది. ఇప్పటి వరకు అధికారులు గతంలో కూడా దాదాపు ఏడాది క్రితమే ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. కానీ వీటిని ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో యథేచ్ఛగా వాహనాలన్నీ కూడా హెవీ వెహికల్స్, ప్రధానంగా హెవీ లోడ్స్ తోటి ఉన్న వాహనాలు, అలాగే ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన బస్సులు 8 దాటినా కూడా హైదరాబాద్లో రోడ్లపైకి వచ్చి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. చిన్నపిల్లలు ప్రధానంగా స్కూల్కు వెళ్లే సమయాలు 8 గంటల వరకు ఉంటుంది కాబట్టి ఆ టైం వరకు ఈ వాహనాలు వచ్చేసి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలి. ఆ తర్వాత వీళ్ళెవరు కూడా హెవీ వెహికల్స్ ఏవి కూడా రోడ్లపైకి రాకూడదు. కానీ వీళ్ళంతా కూడా రోడ్లపైకి రావడం, ప్రమాదాలు బారిన ఇతర ఎదురుగా వస్తున్న వాహనాలపైకి దూసుకొని వెళ్లడం, ప్రమాదాలు చేస్తున్న ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ నిబంధనలను మరింత కఠినతరం చేయబోతున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. కెమెరామెన్ ప్రభాకర్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.